అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బాస్రా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈ వీడియోలో సైనిక్ స్కూల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్కూల్స్ అనేవి ఉన్నాయి అనేది చెప్తానమాట. అంటే జనరల్గా ఇప్పుడు చాలామంది పేరెంట్స్లో కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అసలు గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఎన్ని అండ్ ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఎన్ని అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే మీరు ఈ వీడియో చూసినట్లయితే మొత్తం సైనిక్ స్కూల్స్ గురించి తెలుస్తుంది, ఏపీలో ఉండే సైనిక్ స్కూల్స్ అండ్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలుస్తుంది. అండ్ వాటిని ఎలా రీచ్ అవ్వాలనేది కూడాను నేను మీకు చెప్తాను. అలాగే వాళ్ళ తాలూగా అడ్మిషన్ ఇన్ఛార్జ్, అంటే అడ్మిషన్స్ చేసే ఇన్ఛార్జ్ తాలూకు ఫోన్ నెంబర్లు కూడాను మీకు ఈ వెబ్సైట్లో, ఈ సైనిక్ స్కూల్ ఏఐఎస్ఎస్ఏసి పోర్టల్లో చాలా క్లియర్గా ఇచ్చారు. దాన్ని ఎలా చూడాలనేది కూడాను మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే, మీరు ఏఐఎస్ఎస్ఏసి 2026 అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చిన లింక్ను ఓపెన్ చేసిన తర్వాత స్కూల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుందండి. ఇదిగోండి, ఈ స్కూల్ ఇన్ఫర్మేషన్లోన మనం చూసుకున్నట్లయితే సీట్ మ్యాట్రిక్స్, స్కూల్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ ఇయర్ స్కూల్ వైజ్ కట్ ఆఫ్ అని ఉంటుంది. సో మనకి స్కూల్ ఇన్ఫర్మేషన్ గురించి కావాలి కాబట్టి సో మనం ఇప్పుడు స్కూల్ ఇన్ఫర్మేషన్ని గురించి తెలుసుకుందాం అనమాట. ఇది స్కూల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ స్కూల్ ఇన్ఫర్మేషన్లో మీకు అంతా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇవ్వండి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, చూడండి, ఇది మీకు నేను జస్ట్ చూపిస్తాను. ఇగో స్కూల్స్ అనమాట. సైనిక్ స్కూల్ కలికిరి, సైనిక్ స్కూల్ కోరుకొండ, ఈ రెండు ఏపీ స్టేట్లో ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ స్కూల్స్ ఉన్నాయన్నమాట. కలికిరి సైనిక్ స్కూల్ అన్నమయ్య డిస్టిక్లో ఉంది. ఇంతకుముందు ఓల్డ్ చిత్తూరు డిస్టిక్టు, ప్రజెంట్ అన్నమయ్య డిస్టిక్టు. కోరుకొండ సైనిక్ స్కూల్ విజయనగరం డిస్టిక్లో ఉంది. ఈ రెండు ఏ స్కూల్స్ అని అంటే ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అంటారండి. అంటే ఇంతకుముందు వాటినే మనం గవర్నమెంట్ స్కూల్ అని అంటారు, ఆ గవర్నమెంట్ అండర్లో ఉండేది అని అంటాము, మేనేజ్మెంట్ గవర్నమెంట్ అంటారు అనమాట. సో వాటినే ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అని అంటున్నారు. అవి స్కూల్ సెటప్ అనేది రెసిడెన్షియల్ స్కూల్ అండి. ఈ స్కూల్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇదిగోండి, దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఉంటుందండి. సో ఈ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఆ స్కూల్ తాలుగా వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోతారు. అందులో ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. లేకపోతే మరి కొంచెం మీరు చూడవచ్చు ఆ స్కూల్కి సంబంధించిన ఈమెయిల్ ఐడీలు అనమాట, ఈమెయిల్ అడ్రస్లు అనమాట. దీనికి కూడా మీరు ఈమెయిల్ చేయొచ్చు. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారండి. సో ఈ పనిచేస్తే పనిచేయవు అనేది మీరు ట్రై చేయండి. సో ప్రిన్సిపల్ కాంటాక్ట్ నెంబరు అండ్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ఛార్జ్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారండి. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఈ స్కూల్కి దగ్గరలో ఉండే ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలికిరి స్కూల్కి దగ్గరలో ఉండే ఎయిర్పోర్ట్ తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ అంటారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుండి 95 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఆ కలికిరి సైనిక్ స్కూల్ ఉంది. అదే కోరుకొండ అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి 48 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్కి వచ్చినట్లయితే కలికిరికి తిరుపతి రైల్వే స్టేషన్, అక్కడ నుంచి 85 కిలోమీటర్ అయితే, కోరుకొండకి అయితే విజయనగరం రైల్వే స్టేషను జస్ట్ 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే దగ్గరలో ఉండే బస్ స్టాండ్ కూడా ఇచ్చారండి, నియరెస్ట్ బస్ స్టాండ్. సో అక్కడికైతే తిరుపతి, నెక్స్ట్ మదనాపల్లి. సో తిరుపతి అయితే 80 km, మదనాపల్లి అయితే 45 km డిస్టెన్స్లో ఉంటుంది. సో కోరుకొండకి విజయనగరమే, అది కూడా 11 కిలోమీటర్స్ డిస్టెన్సే. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ అండ్ డిస్టెన్స్ కూడా ఇచ్చారండి. నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ అయితే కలికిరిలోనే ఉంటుంది, 2.8 km డిస్టెన్స్లోనే. దీనికైతే సబ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఉంటుంది కోరుకొండకి, అది 0.5 km, అంటే 1/2 కిలోమీటర్ అనేది ఉంటుంది. ఇది ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఎకపోతే ప్రైవేట్లో ఇంకా ఏవైనా ఉన్నాయి, ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఏవైనా ఉన్నాయి అనేది కూడా చూద్దాం. సో మీరు ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ అనమాట. మనకు తెలిసిందే ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ అనేవి దేశవ్యాప్తంగా 33 సైనిక్ స్కూల్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద 33 సైనిక్ స్కూలు, వెస్ట్ బెంగాల్ పురులియాలో ఉంటుంది. సో ఇక్కడ 34 నుంచి చూద్దాం. 34 నుంచి మనం చూసినట్లయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. 34 నుంచి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామందికి ప్రైవేట్ సైనిక్ స్కూల్లో సీట్ వస్తుంటుంది. ఆ సైనిక్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడాను క్లారిటీ కోసమని ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి చూడండి. 34 అదాని వరల్డ్ స్కూల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. నేతాజీ సైనిక్ స్కూల్ కేతనకొండ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. శ్రీరామ రూరల్ ఈఎంటిఎం హై స్కూల్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది.
37 వెరిటాస్ సైనిక్ స్కూలు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ 4 ప్రైవేట్ మేనేజ్మెంట్ అండర్లో పనిచేస్తున్న సైనిక్ స్కూల్స్. వీటిని కూడాను సైనిక్ స్కూల్ సొసైటీ అండర్లోనే డిఫెన్స్ మినిస్ట్రీ పర్మిషన్స్తోనే రన్ అవుతున్న సైనిక్ స్కూల్స్. ఈ 4 కూడా ఎక్కడ ఉన్నాయంటే బాగా చూడండి. అదాని వరల్డ్ స్కూల్ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు సంబంధించిన జిల్లా నెల్లూరు డిస్టిక్లో ఉంది. నేతాజీ సైనిక్ స్కూలు కృష్ణా డిస్టిక్లో ఉంది. ఇకపోతే శ్రీరామ స్కూల్ అనేది గుంటూరు డిస్టిక్లో ఉంది. వెరిటాస్ సైనిక్ స్కూల్ తిరుపతిలో ఉంది. ఈ 4 సైనిక్ స్కూల్స్ ఏపీకి సంబంధించిన ప్రైవేట్ సైనిక్ స్కూల్స్. ఈ 4 సైనిక్ స్కూల్స్లో మనకి ఏంటి ప్రాసెస్ ఏంటంటే వీటిని అప్రూవ్డ్ సైనిక్ స్కూల్స్ అంటారు, అప్రూవ్డ్ స్కూల్స్ అంటారు. అయితే మీరు అదాని వరల్డ్ స్కూల్ అనేది డే బోర్డింగ్ స్కూల్, అంటే ఇక్కడ రెసిడెన్షియల్ అనేది ఉండదు, అంటే హాస్టల్ అనేది ఉండదు. ఎవరైనా ఈ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే మీరు కొంచెం ఆలోచించుకొని చూసుకోండి, అక్కడ ఉండే పరిస్థితిని మీరు చూసుకోండి. రిమైనింగ్ 3 స్కూల్స్ నేతాజీ సైనిక్ స్కూల్ అయినా, శ్రీరామ స్కూలు, వెరిటాస్, ఈ 3 స్కూల్స్ కూడాను రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్స్ కాబట్టి మీకు ఇంకా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎక్కడ కూడాను వాళ్ళు ఏదైనా ఆల్టర్నేషన్ ఏమైనా ఇస్తారా అనేది కూడాను మీరు ఆ స్కూల్ మేనేజ్మెంట్తో, వాళ్ళ అడ్మిషన్ ఇన్ఛార్జ్తో మీరు కాంటాక్ట్ అయితే మేబీ మీకు ఒక ఛానల్ అనేది దొరుకుతుంది. సో అవి కూడాను మీకు ఇక్కడ డిస్ప్లే చేశాడు, మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఇవన్నీ కూడాను అవే ఆ స్కూల్కి సంబంధించిన అదాని వరల్డ్ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ ఫోన్ నెంబరు అండ్ వాళ్ళ తాలుగా అడ్మిషన్ ఇన్ఛార్జ్ ఫోన్ నెంబరు. అండ్ నెక్స్ట్ ఏంటి, నేతాజీ సైనిక్ స్కూల్, నేతాజీ సైనిక్ స్కూల్ తాలూకు ప్రిన్సిపల్ ఫోన్ నెంబరు, అడ్మిషన్ ఇన్ఛార్జ్ ఫోన్ నెంబర్, ఇలాగ వాళ్ళ తాలూకు ఫోన్ నెంబర్స్ అనేవి చాలా క్లియర్గా ఇస్తారు. అలాగే అవి డిస్టెన్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్టింగ్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత స్టూడెంట్ని మనం చూడడానికైనా, పికప్ చేయడానికైనా, డ్రాప్ చేయడానికైనా ఎప్పుడైనా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే 12th క్లాస్ వరకు అక్కడే కంటిన్యూ అవుతారు కాబట్టి. సో ఈ 7 years మనం ఇక్కడ జర్నీ అనేది ఉంటుంది కాబట్టి, సో మీకు ఎంత డిస్టెన్స్లో ఆ స్కూల్స్ అనేవి ఉన్నాయో చూద్దాం. సో అదానీ స్కూలు తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి 117 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నెల్లూరు రైల్వే స్టేషన్కి జస్ట్ 25 కిలోమీటర్స్లో ఉంటుంది. అదే ముతుకూరు ఏపీఆర్ఎస్ బస్ స్టాండ్కి అయితే 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ కూడా ముతుకూరులో ఉంది. ఇది అదాని వరల్డ్ స్కూల్కి సంబంధించింది. లేకపోతే నేతాజీ సైనిక్ స్కూలు కేతనకొండ చూసుకున్నట్లయితే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి 49 km, అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ నుండి అయితే జస్ట్ 26 కిలోమీటర్స్లో ఉంటుంది. లేకపోతే బస్ స్టేషన్ నుంచి కూడా 25 km ఉంటుంది. లేకపోతే వాళ్ళ తాలూగా పోస్ట్ ఆఫీస్ అనేది ఇబ్రహీంపట్నంలో ఉంటుంది. అంటే ఇబ్రహీంపట్నం అంటే మీకు తెలిసిందే, విజయవాడ హైదరాబాద్ హైవేకి దగ్గరలో ఉండొచ్చు. ఆ సరౌండింగ్లో ఈ స్కూల్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు గూగుల్లో చెక్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే థర్డ్ది శ్రీరామ సైనిక్ స్కూల్. ఈ శ్రీరామ సైనిక్ స్కూల్ అనేది విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి 58 కిలోమీటర్స్. ట్రైన్ స్టేషన్ అయితే దగ్గరలో తెనాలి ఉంటుంది, 15 km ఉంటుంది. బస్ స్టాండ్ అయితే మళ్ళీ విజయవాడ బస్ స్టాండే 40 km ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ తెనాలిలో ఉంటుంది, తెలిసిందే. లేకపోతే లాస్ట్ స్కూలు వెరిటాస్ సైనిక్ స్కూలు. ఇది కూడాను ప్రైవేట్ సైనిక్ స్కూలు, అప్రూవ్డ్ సైనిక్ స్కూల్ అంటారు. దీని ప్రైవేట్ అనే వర్డ్ కూడా యూజ్ చేయట్లేదు. సో లేకపోతే ఎయిర్పోర్ట్ అనేది వాళ్ళకి 25 కిలోమీటర్స్ ఉంటుంది, చాలా దగ్గర అని అనుకుంటాను. అండ్ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అయితే జస్ట్ 10 కిలోమీటర్స్ ఆటోలో వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ నుంచి 11 కిలోమీటర్స్, వాళ్ళ తాలూకు పోస్ట్ ఆఫీస్ కూడా 12 kmలో ఉంటుంది. కాబట్టి ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సైనిక్ స్కూల్స్. ఇటు ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ అయితేనేమి అండ్ అప్రూవ్డ్ సైనిక్ స్కూల్స్, ఐ మీన్ ప్రైవేట్ సైనిక్ స్కూల్స్, వీటి తాలూకు డీటెయిల్స్ అనేవి ఇలా ఉంటుంది. మీరు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ నెంబర్స్కి మీరు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడాను మీరు ఫోన్ చేసి వాళ్ళకి అడగండి. అయితే ఫోన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ వర్కింగ్ అవర్స్లో మీరు ఫోన్ చేయండి, వాళ్ళు మేబీ మీ కాల్స్ని అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? ఒకసారి అటెంప్ట్ చేయకపోయినా వాళ్ళు బిజీ ఉన్న నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీరు అనుకునే డౌట్స్కి క్లారిటీ అనేది రావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.